ఒక ఊర్లో రాఘవయ్య అనే పేరుగల ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతుకి 3 కొడుకులున్నారు. పెద్దవాడి పేరు నరేందర్, రెండోవాడి పేరు సుధాకర్, ఇక చిన్నవాడి పేరు సీనయ్య. ఈ అన్నదమ్ముల ముగ్గురికి ఏ పని చేతనయ్యేది కాదు. ఇంట్లో కూర్చుని తినటం బాగా అలవాటయింది. దాంతో తన 3 కొడుకులు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతున్నారని రాఘవయ్య వాళ్ళని చూసి నిత్యం బాధపడుతూ ఉండేవాడు. భగవంతుడా, ముత్యాల్లాంటి 3 కొడుకుల్నిచ్చావు, కాని ఏమిటయ్యా ప్రయోజనం? చెప్పుకోటానికి, కంటికి కనబడ్డానికి మాత్రమే ఉన్నారు. కష్టపడి పనిచేసే తత్వం 3 ఏ ఒక్కరికీ లేదు. సోమరిపోతుల్లా తయారవుతున్నారు. ఎలా వాళ్ళని దారిలోకి తీసుకురావాలో, ఎలా వాళ్ళకి ఈ జీవితం విలువ తెలపాలో అర్థం కావటం లేదు. నా బాధని, నా తపనని పంచుకునే తోడుని నువ్వెప్పుడో తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు నేను ఏకాకిలా మిగిలి నాలో నేనే బాధపడుతున్నాను, నాకు నేనే ఓదార్చుకుంటున్నాను అని తనలో తాను అనుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రాఘవయ్య దగ్గరికి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడు మాధవరావు వచ్చాడు. ఇద్దరూ ఇంట్లో ఉన్న మంచంలో కూర్చున్నారు. పలకరింపులు అయ్యాక క్షేమ సమాచారాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏమిట్రా రాఘవయ్య, రాక రాక బాగా తెలిసిన స్నేహితుడు ఇంటికొస్తే నీ ముఖంలో ఆ ఆనందం మచ్చుగైనా కనిపించడం లేదు. మరి ఏం కనబడుతుందిరా? ఏదో పోగొట్టుకున్నవాడి దిగులు కనిపిస్తుంది, విచారణ వ్యక్తపరుస్తుంది. నీకు కలుగుతున్న బాధని చెప్పుకోలేక కుమిలిపోతుంది. పక్క ఊర్నుంచి నన్ను చూడ్డానికొచ్చిన నీకు నా ముఖం ఎలా ఉందో అర్థమైంది. నా కళ్ల ముందే నన్ను చూస్తూ ఏ పని లేకుండా తినడమే పనిగా పెట్టుకున్న నా 3 కొడుకులకి ఎందుకు కనబడ్డం లేదురా? ఎందుకంటే వాళ్ళకి నీ సంపాదన కనబడుతుంది గదరా. ఈ వయసులో కూడా ఇంకా కష్టపడుతూ వాళ్ళని పోషిస్తున్నావు గదా, అందుకు కనిపించటం లేదురా. కన్నపేగు మమకారం, పెంచిన అనుబంధం కొడుకులని ఆకలితో ఉంచలేకపోతుందిరా. అందుకేరా రాఘవ, వాళ్ళకి నువ్వు పడుతున్న తపన, నీ మదన అర్థం కావటం లేదు. నాకు తెలిసినంతవరకు నీ కొడుకులు ఏమీ చెయ్యకుండా తినడమే పనిగా పెట్టుకోవడానికి కారణం నువ్వేరా. ఈ మాట నువ్వే కాదురా, ఊరి వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాస్తంత లోకజ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా ఇదే అంటారా? ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీ 3 కొడుకులని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి బ్రతుకుదారి చూపించు. ఏం చూపించుడో ఏమోరా. ఏదైనా పని చెప్తే నేను పెద్దవాణ్ణి, 2 తమ్ముళ్ళున్నారు గదా, వాళ్లకు చెప్పమని పెద్దవాడంటాడు. అదే పని రెండోవాడికి చెప్తే నాకంటే చిన్నవాడున్నాడు గదా, తమ్ముడికి చెప్పమని అంటాడు. సరే అని చిన్నవాడికి చెప్తే నేను చిన్నాన్ని గదా, నాకంటే 2 పెద్దవాళ్ళున్నారు నాన్న, అన్నలకి చెప్పు నాన్న అని వాడంటాడు. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పని తప్పించుకోవడానికి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోకుండా ఉండే ఏదైనా ఒక పనిని ఆలోచించి వాళ్ళకి చెప్పు. ఆ పని ఎలా ఉండాలంటే నీ 3 కొడుకులకి కనువిప్పు కలగాలి. అలా ఉండాలిరా, ఆలోచించుకో. సరేరా, నువ్వు చెప్పావు కదా, ఇక మీదట నేను అదే పని మీద ఉంటాను. నేను నీకు ఎలాంటి సహాయమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాన్రా, గుర్తుపెట్టుకో అని ఆ 2 మిత్రులు కాసేపు మాట్లాడుకుంటారు. కొంత సమయం గడిచిన తర్వాత మాధవరావు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏ విధంగానైనా తమ 3 కొడుకులకి బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారు చెయ్యాలి అనుకుంటాడు. ఒకరోజు రాఘవయ్య తన 3 కొడుకులతో ఇలా అంటాడు. కొడుకుల్లారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి పొలంలో ఒక చోట పాతిపెట్టాను. ఇప్పుడు ఆ బంగారు నాణాలు నాకు అవసరమయ్యాయి. చాలా కాలమైంది కదా, ఆ కుండ ఎక్కడ పాతిపెట్టానో నేను మర్చిపోయాను. అంచేత మీరు పొలమంతా బాగా వెతికి ఆ కుండని నేనెక్కడ పాతిపెట్టానో కనుక్కొని తీసుకురండి అని రాఘవయ్య చెప్తాడు. ఆ మాట విని 3 కొడుకులు సంతోషపడతారు. వెంటనే వాళ్ళలో దాగిన స్వార్థం బయటపడుతుంది. నాన్నా, నువ్వు చెప్పినట్టుగా ఆ బంగారు నాణాలు ఉన్న కుండని నేను తీసుకొస్తే అందులో ఉన్న నాణాల్లో సగం బంగారు నాణాలు నాకివ్వాలి, మిగతా సగంలో
తమ్ముళ్ళకి సమానంగా పంచాలి. సరేనా నాన్న? అదెలా కుదురుతుంది నాన్న? బంగారు నాణాలున్న కుండ నాకు దొరికితే నాకు సగం నాణాలిచ్చి మిగతా సగంలో అన్నయ్యకి సగం, తమ్ముడికి సగం పంచివ్వాలి. ఇందుకు మీరు ఒప్పుకోవాలి నాన్నా? నాన్నా, అన్నయ్యలు పెద్దవాళ్లు కదా అని వాళ్ళు చెప్పిన దానికి సరేనని అనకండి. మీరు చెప్పినట్టుగా ఆ బంగారు నాణాలు ఉన్న కుండ నాకు దొరకొచ్చు కదా. అప్పుడు ఆ కుండలో ఉన్న బంగారు నాణాల్లో నాకు సగం వాటా ఇచ్చి మిగతా సగంలో అన్నయ్యలకు ఇవ్వాలి. సరేనా నాన్నా? అని ఆ ముగ్గురు కొడుకులు తమ అభిప్రాయం తెలియచేస్తారు. అది విని రాఘవయ్య చిన్నగా నవ్వుకొని అందుకు ఒప్పుకుంటాడు. దాంతో ఆ ముగ్గురు కుమారులు సంతోషంతో పొలం దగ్గరికి చేరుకుంటారు. ముగ్గురు బంగారు నాణాల మీద ఆశతో కష్టపడి పొలమంతా తవ్విచూస్తారు. కాని వాళ్ళకి అక్కడ ఏ కుండా కనిపించదు. ముగ్గురూ పొలం మొత్తం తవ్వి బాగా అలసిపోతారు. నిరాశ చెందుతారు. తిరిగి వాళ్ళు ఇంటికి చేరుకొని వారి తండ్రి రాఘవయ్యతో ఇలా అంటారు. నాన్నా, మీరు చెప్పినట్టుగా పొలం మొత్తం తవ్వి చూశాను. నాకు ఎక్కడా ఎలాంటి కుండ కనిపించలేదు. బాబూ, సుధాకర్, మీ అన్నయ్యకి ఆ బంగారు నాణాలు ఉన్న కుండ కనబడలేదంట. నీకేమైనా కనబడిందా బాబూ? నాక్కూడా ఎలాంటి కుండ కనిపించలేదు నాన్నా. చిన్నోడా, నీ ఇద్దరి అన్నయ్యలకి ఆ బంగారు నాణాల కుండ కనబడలేదంట. నీకేమైనా కనబడిందా బాబూ? లేదు నాన్నా, పొలంలో నాకు ఎక్కడా ఆ కుండ కనిపించలేదు. అయ్యో కొడుకుల్లారా, నా మతిమరుపు వల్ల ఎంత పని జరిగిపోయింది. ఎప్పుడూ పొలానికి పోని మీరు ఈ రోజు పొలానికి వెళ్లారు. శ్రద్ధగా తవ్వాల్సిన లోతు తవ్వుతూ బంగారు నాణాల కొండ కోసం వెతికారు. కాని మీ ముగ్గురికి ఆ కొండ కనబడలేదు. అంటే ఆ కొండ నేను పెట్టిన చోటు నుంచి ఎక్కడికో జరిగిపోయినట్టుంది. కావచ్చు నాన్నా, తవ్వింది పూడ్చమంటే నా వల్ల కాదు. చేతులు బాగా నొప్పులొస్తున్నాయి. అవునన్నా, అన్నయ్య కంటే నేను చిన్నవాణ్ణి కదా, నా చేతులు మరింత నొప్పిగా ఉంటాయి. కదలటమే లేదు. అయ్యో నాన్నగారు, ఇద్దరన్నయ్యల పరిస్థితి అంతలా ఉంటే వాళ్ళకంటే చిన్నవాణ్ణి. లేలేత నా చేతులు ఎంత నొప్పొచ్చుంటాయో ఆలోచించండి. కొడుకులారా, నేను చెప్పేది కాస్త శ్రద్ధగా వినండి. తవ్విన పొలాన్ని పూడ్చమని చెప్పటం లేదు. అయినా పూడ్చద్దు. కాకపోతే నేను చెప్పినట్టు చెయ్యండి చాలు. ఏం చెయ్యాలన్నా? బంగారు నాణాల కుండ ఎలాగూ మీ ముగ్గురికి దొరకలేదు. ఆ కుండ కోసం పొలం మొత్తం తవ్వారు. ఎప్పుడైనా తవ్విన పొలాన్ని అలా వదిలేయకూడదు. వదిలేస్తే ఏమవుతుంది నాన్నా? భూమాతకి కోపం వస్తుంది బాబు. అప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ములు కూర్చుని తినటానికి తిండి కూడా ఉండదు. వామ్మో, తిండి లేకపోతే ఎలా నాన్నా? భూతల్లికి కోపం రాకుండా ఉండాలంటే మేమేం చేయాలో చెప్పండి నాన్నా. అవునాన్నా, చెప్పండి. భూతల్లి కోపం తెచ్చుకోకుండా మా తిండిని మా నుంచి దూరం చేయకుండా ఉండాలంటే మేమేం చేయాలి? చెప్పు నాన్నా. అవునాన్నా, చెప్పు. ఇద్దరన్నయ్యలు అడుగుతున్నారు కదా నాన్నా, చెప్పొచ్చు కదా. మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి నన్నెక్కడ చెప్పనిస్తున్నారు? ఒకరి మీద ఒకరు అడుగుతూనే ఉన్నారు. సరే నాన్నా, ఇక మేము అడగటం ఆపేస్తాం. మీరే చెప్పండి. బంగారు నాణాలు ఉన్న కుండబోతే పోయిందిలేరా. మీరు కష్టపడి చేనంతా తవ్వారు గదా, ఇప్పుడు కొన్ని విత్తనాలు కొని తెచ్చి చేన్లో చల్లండి అని చెప్తారు. అందుకు ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకరి తరువాత ఒకరు ఇలా అడుగుతూ ఉంటారు. నాన్నా, మీరు చెప్పినట్టుగా విత్తనాలు కొని తెచ్చి చల్లుతాం. అప్పుడు భూతల్లి శాంతించి మాకు తిండిని దూరం చేయదు కదా. అలా భూతల్లి ఎప్పటికీ చెయ్యదురా. ఎందుకంటే తను మనలాంటి రైతు కుటుంబాలకి అమ్మలాంటిది కాబట్టి. జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పదో, మనలాంటి రైతులకి అన్నం పెడుతున్న భూతల్లి కూడా అంతే గొప్పదిరా అని చెప్పడంతో ఈ ముగ్గురు అన్నదమ్ములు సరే అని చెప్పి వాళ్లు వెళ్లి విత్తనాలు కొని తెచ్చి చేలో చల్లుతారు. వాళ్ల అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లోనే మంచిగా వర్షాలు పడతాయి. పొలమంతా చాలా ఏపుగా పెరుగుతుంది. రాఘవయ్య చేను వద్దకు వెళ్లి గాలికి రెపరెపలాడే చేనుని చూసి మురిసిపోతాడు. పంట చాలా బాగా పండుతుంది. బస్తాల కొద్దీ ధాన్యం బండ్లలో ఇంటికి చేరుతుంది. తినటానికి కొన్ని బస్తాలని ఇంట్లో ఉంచి మిగిలిన బస్తాలని బజార్లో అమ్మాల్సిందిగా కొడుకులకి చెప్తాడు రాఘవయ్య. దాంతో ముగ్గురు వెళ్లి ధాన్యం అమ్మగా వచ్చిన 3000 రూపాయలని తండ్రికి తెచ్చి ఇస్తారు. అప్పుడు రాఘవయ్య కొడుకులతో ఇలా అంటాడు. ఇదేరా నేను
చేలు పాతిపెట్టిన బంగారు నాణేల కుండ. ఇలాగే మీరు ప్రతి సంవత్సరం కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బొస్తుంది. అప్పుడు మీరు సుఖంగా కాలం గడపచ్చు. అలాగే నలుగురికి సహాయం కూడా చెయ్యొచ్చు అని రాఘవయ్య చెప్తాడు. అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములకి జ్ఞానోదయం అవుతుంది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులవుతారు. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.